స్తుతి శతకములోని 37వ శ్లోకానికి ఇవాళ ప్రతిపదార్థం భావం చెప్పుకుందాం. నయనయుగళీమాస్మాకీనాం తదాను ఫలే గ్రహీం విదధతి గతౌ వ్యాకుర్వాణ గజేంద్ర చమత్క్రియాం మరకతరుచో మాహేశానా ఘనస్తననమృతాః సుకృత విభవాః ప్రాంచః కాంచీవతం సధురంధరాః. నయనయుగళి ఆస్మాకీనాం తదాను ఫలే గ్రహీం. మాకు ఆ ఫలం మా రెండు కళ్ళకి ఎప్పుడు వస్తుంది అని ఒక ప్రశ్న వేస్తున్నారు అమ్మవారిని. అమ్మవారి యొక్క ఆ రూపం ఏ రూపం? మహేశానాహ ప్రాంచ సుకృత విభవాహ. ఆయన పుణ్య సంపద ఏదైతే ఆయనకి ఆ అమ్మవారి ఆ దర్శనం ప్రాప్తి అయిందో అటువంటి దర్శన ప్రాప్తి మాకు ఎప్పుడు పదాను ఫలే గ్రహీ, మాకు ఎప్పుడు అవుతుంది అని అమ్మవారిని అడుగుతున్నారు. ప్రతిపద అర్థానికి వస్తే గతౌ, గతి అంటే నడక, గతౌ నడక ఎందు గజేంద్ర చమత్క్రియాం, గజేంద్రము యొక్క చమత్కారమును వ్యాకుర్వాణాః వివరించునట్టి ఘన స్తన నమృతాః గొప్పవైన స్తనములతో వంగియున్నట్టి మరకతరుచః మరకతమణి కాంతులు కలిగినట్టి కాంచీవతంస ధురంధరాః కాంచీపురమున గొప్పదానవైనట్టి గొప్పవారైనట్టి. దేనికైనా అర్థం తీసుకోవచ్చు. ఇది ధురంధరాః అంటే ఎబిలిటీ టు క్యారీ హెవీ లోడ్, అంటే చాలా పెద్ద భారాన్ని మొయ్యగలిగిన ఆ ధురంధర. ఆ ధురంధర అంటే అటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళని ధురంధరులు అంటారు. అది ఏ విషయంలో అయినా ఆ గొప్ప ఆ భారాన్ని తీసుకోగలిగిన శక్తి, హెవీ లోడ్ అన్నమాట. అది ప్రాంచ ప్రాచీనములైనట్టి పురాతనమైన మాహేశానాహ మహేశ్వరునకు చెందిన సుకృత విభవాహ పుణ్య సంపదలు, పుణ్యరాశులు. మహేశ్వరుడికి అన్ని సుకృతాలే ఉన్నాయి, దుష్కృతాలు లేవు. దుష్కృతం అంటే డిమెరిట్స్, సుకృతాలంటే మెరిట్స్. అటువంటి డిమెరిట్స్ మహేశ్వరుడికి లేవు. ఆయన ఆ సుకృత విభవాహ ఆ పుణ్య సంపదల యొక్క వైభవం, ఆ వైభవం ఆస్మాకీనాం మాకు సంబంధించిన నయనయుగళి కన్నుల జంటను కదాను ఎన్నడు ఫలే గ్రహీం ఫలములందుకొనువానిగా విదధతి చేయును. దీన్ని మామూలుగా ఒక అర్థం చెప్పుకుంటే, నడకలో గజేంద్ర చమత్కారాన్ని కలిగి కనపరచుచి ఆవిడ నడకలో అటువంటి గజగమనం చూపిస్తూ గొప్ప స్థనములతో, భారమైన స్థనములతో. ఎందుకు ఆవిడ భారస్థనము? ఎందుకంటే ప్రపంచ పోషణ ఉంది కాబట్టి గొప్ప స్థనములతో, భారమైన స్థనములతోటి వంగియున్న మరకత మణి కాంతులు వెదజల్లుతూ ఉన్న కాంచీ నగరాన్న, కాంచీ నగరం యొక్క ఆ గొప్ప భారాన్ని మొయ్యగలిగిన మహేశ్వరునికి సంబంధించిన ప్రాచీనములైన ఆ పుణ్య సంపదల యొక్క ఆ వైభవాన్ని ఆయన చూశారు కదా ఆవిడని. అటువంటి వైభవాన్ని ఆ చూడగలిగిన, సాక్షాత్కరింపజేసుకోగలిగిన శక్తి మాకెన్నడు
కలుగజేయుదువో అని అడుగుతున్నారు. ఎప్పుడు చేస్తావు? మాకు మాకు ఎప్పుడు కలుగునో అని అడగట్లా, కలగజేయి అని అడుగుతున్నారు. ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదు కదా, ఎప్పుడో చేస్తుందిలే అని ఎప్పుడు చేస్తావని ఒక నిర్దిష్టంగా అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తావు అని పిల్లలు అడుగుతారు కదా. ఇస్తాలే, చేస్తాలంటే ఎప్పుడు అని అడుగుతారు కదా. దానికి ఒక టైం లిమిట్ పెడితే ఆ టైం ప్రకారం మళ్ళీ అడుగుతారు అన్నమాట. అలాగా ఆయన కూడా అమ్మవారిని ఎప్పుడు, మాకు ఎప్పుడు ఇస్తావు ఆ సాక్షాత్కారాన్ని అని అడుగుతున్నారు. ఇందులో అమ్మవారి యొక్క గజగమనాన్ని మనకి చెప్తున్నారు. మరకత రుచో అన్నారు. ఈ మరకత రుచో అన్నప్పుడు ఈ మరకత మాణిక్యం యొక్క, మరకత కాంతుల యొక్క ఆ గొప్పతనాన్ని మనం 31వ శ్లోకంలో వివరంగా చాలా చెప్పుకున్నాం. మరకత రుచాం ప్రత్యాదేశం మహేశ్వర చిక్షుషాం అని. అంటే మరకత రుచుల్ని తలదన్నేటువంటి అటువంటి గొప్ప కాంతులు కలిగిన ఆ వైభవం ఆయన కంటికి కనబడింది అని. ఆ మరకత రుచుల యొక్క వైభవాన్ని మనం అందులో చెప్పుకున్నాం. ఇందులో కూడా ఆ మరకత రుచుల యొక్క కాంతులని, ఆ మరకత కాంతులని మనకి చెప్తున్నారు. ఇది ఒక్కసారి ఊరికే ఒక రివిజన్ చేస్తాను. మరకత కాంతులు ఏమిటి అనేది ఓకే. ఆ 31వ శ్లోకంలో చెప్పుకున్నాం ఆల్రెడీ, అందుకని ఎన్నిసార్లు చెప్పుకోక్కర్లేదు. మరకత మణి యొక్క వైశిష్ట్యత ఏమిటంటే ప్రేమ, విశ్వసనీయత అంటే లాయల్టీ, తర్వాత సారవంతమైన పునరుజ్జీవనం అంటే ఏమిటి, ఒక ఇప్పటిదాకా జరిగిన జీవితం ఒక రకంగా ఉంటే ఆ మరకత మణి పెట్టుకున్న తర్వాత ఆ సాధకుడి జీవితంలో వచ్చే మార్పులు అన్నమాట ఇవన్నీ. అటువంటి ఒక ఆలోచనలో, విధానంలో ఒక మార్పు. పునరుజ్జీవనం అంటే ఏమిటి, రీబర్త్ లాగా, అంటే వేరే ఆలోచనలు, వచ్చే ఆలోచనలు ఇంత మటుకు వచ్చిన ఒక ఆలోచనలు వేరు, ఇక్కడ నుంచి ఆలోచన విధానంలో మార్పు, సారవంతమైన ఆలోచనలు, పునరుజ్జీవనం, అదృష్టం, ఆరోగ్యం, స్వస్థత, తర్వాత ఇమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగ సమతుల్యత, క్లారిటీ ఆఫ్ స్పీచ్, క్లారిటీ ఆఫ్ థాట్, ప్రకటనా సామర్థ్యం, చెప్పగల క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా. తర్వాత నెగిటివిటీ, దురదృష్టము, తర్వాత అసూయ, ఇటువంటి వీటి నుంచి ఒక రక్షణ, ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ఇవన్నీ కూడా మరకత మణికి ఉన్న గొప్ప లక్షణాలు. ఎవరైతే ఆ మరకత మణిని పెట్టుకుంటారో వాడికి కలిగే కొన్ని మార్పులు అన్నమాట. అటువంటి ఆ మరకత మణి, ఒక మణికే అంత అటువంటి గొప్ప లక్షణాలుంటే ఆ మరకత రుచాం ప్రత్యాదేశం అని అందులో చెప్పారు. అలాగే ఆ మరకత కాంతులు కలిగిన ఆ అమ్మవారి యొక్క ధ్యానం, ఆ అమ్మవారిని పొందడం అంటే ఒక చిన్న ఒక మణిని, ఒక రాయిని, ఒక జెమ్ స్టోన్ పెట్టుకుంటేనే ఇన్ని మార్పులు ఒక జీవితంలో సంభవిస్తే, ఒక అమ్మవారినే, ఆ మరకత కాంతులు కలిగిన అమ్మవారినే పొందితే ఆ జీవితం ఇంకెన్ని మార్పులకి ఆ పొందగలదు. అటువంటి ఆ మరకత రుచులు, మరకత కాంతులు. రెండోది గజేంద్ర చమత్క్రియాం యా కుర్వాణ. గజేంద్రుని యొక్క చమత్కారాన్ని వివరించినట్టు ఇక్కడ చాలా గజేంద్ర చమత్కారం, ఆ చమత్క్రియాన్ని, గజేంద్ర చమత్కారాన్ని చాలా ఎక్కువగా మనం వర్ణించుకోవాల్సిన విషయం ఉంది. ఏనుగుని చూస్తే అసలు చూడంగానే ఒక భావం వస్తుంది ఎవరికైనా. ఏనుగు దగ్గరికి రాగానే చాలా రాజసంగా ఉంటుంది ఏనుగు.
అందరి పెద్ద గుళ్ళందరికీ అన్నిటికీ కూడా ఒక ఏనుగుల్ని పోషించే ఒక అలవాటు ఉంది. అలాగే ఆశ్రమాల్లో ఈ ముని పుంగవులందరూ ఎవరైతే ఈ సన్యాస ఆశ్రమాలు ఉన్నాయో పెద్ద పెద్ద ఆశ్రమాలు వాళ్ళందరికీ కూడా ఈ ఏనుగుల్ని పోషించే ఒక అలవాటు ఉంది. ఏనుగుల్ని పోషిస్తారు. ఎందుకు ఈ ఏనుగు వల్ల ఏమిటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి ఏనుగుకి అంటే ఆ ఏనుగు నడక మీకు చూస్తుంటే నడకలో బలం, స్థిరత్వం, స్థిరమైన దృఢ నిశ్చయంతో కూడిన ప్రయాణం. అంటే నడక వెళ్తున్నప్పుడు మీరు దబిక్కన ఏనుగు నడకని మార్చలేదు. అది ఏ వైపు నడుస్తోందో ఆ వైపుకి స్థిరంగా నడుస్తుంది. అంటే దాని యొక్క గోల్ వైపుకి నడిచే ఒక స్థిరమైన ఒక దృష్టికోణం ఉంటుంది ఏనుగుకి. ఒక బ్యాలెన్స్డ్ వాక్, గెయిట్. అది ఆ నడక ఏం మనకి చూపిస్తుంది? మన లోపల కూడా అటువంటి బ్యాలెన్స్, ఆ ఇన్నర్ బ్యాలెన్స్ ఉంటేనే నడక అంత బాగా స్థిరంగా నడవగలదు ఏనుగు. అలాంటి ఒక నడక, నడత లోపల ఆలోచన దృష్టి సమంగా ఉంటే, బ్యాలెన్స్డ్గా ఉంటే మన నడత కూడా అటువంటి స్థిరత్వాన్ని పొంది ఉంటాయి. తర్వాత జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా ఏనుగు బలం, గౌరవం, శ్రేయస్సు వీటన్నిటికీ కూడా చిహ్నంగా చెప్తారు. ఆ అటువంటి ఒక శక్తి ఏనుగుకుందనమాట. బలం, జ్ఞానం అంటే దాని శారీరకమైన బలం, మానసికమైన బలానికి ప్రాతినిధ్యం అన్నమాట. ఆ ఇంపార్టెన్స్. ఆ శారీరక బలం అంటే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఏనుగు. అంటే యానిమల్స్ కి బ్యాలెన్స్ ఏంటండి అని అనకండి. యానిమల్స్ అన్నిట్లోకి ఏనుగుకి చాలా గొప్పతనం ఉంది. ఏనుగు యొక్క న్యూరాన్స్ 257 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయట ఏనుగులో. ఒక మనిషికి ఉండేదానికి 3 రెట్లు ఎక్కువ. అత్యంత అధికమైన మెమరీ పవర్ ఏనుగుతుంది. తర్వాత ఎక్కడైనా కొన్ని ఏళ్ల క్రితం అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం చూసిన ఆ వస్తువులు, విషయాలు కూడా ఏనుగు జ్ఞాపకం ఉంటాయట. ఇంత మెమరీ పవర్ ఎందుకంటే ఏనుగుకి అంటే ఆ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా డ్రాట్ సంభవిస్తే, ఎక్కడైనా నీటి కొరత వస్తే ఎన్నో ఏళ్ల క్రితం ఎక్కడో చూసిన ఆ తటాకాల దగ్గరికి, ఆ వాటర్ వీటి దగ్గరికి వెళ్ళగలవు. అంత జ్ఞాపకం పెట్టుకుని. దాని గుంపులో ఆ ఏ ఎన్ని ఏనుగులున్నాయో వాటన్నిటికీ గుర్తు ఏనుగుకు ఉంటుందిట. ఒక ఏనుగుకి. దాని హెర్డ్‌లో అంటే దాని ఒక గుంపులో, ఏనుగు గుంపులో దాని సహవాసం ఎన్ని ఉన్నాయో, ఎంతమంది ఉన్నాయో మాక్సిమం కెపాసిటీని అవి యాక్సెప్ట్ చేయగలవుట. దాని బ్రెయిన్ వెయిట్ 5 కేజీస్ ఉంటుందిట. ఇంత అద్భుతమైన ఆ జ్ఞాపక శక్తి ఏనుగుకి ఉంది. దానికి కూడా ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి ఏనుగుకి కూడా. ఒక మనిషి దాన్ని చేరతీస్తే ఒక ఏనుగుని, ఆ ఏనుగు వాళ్ళ యొక్క ఫ్రాగ్రెన్సు, వాళ్ళ యొక్క ఆ లక్షణాలు అన్నీ గుర్తుపట్టగలదుట. కొన్ని ఏళ్ల తర్వాత కూడా వాళ్ళని గుర్తుపట్టగలదుట ఏనుగు. అటువంటి మెమరీ ఏనుగుకుంది. అటువంటి ఆ ఏనుగు ఎమోషనల్‌గా దానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నా, బలంగా వాటినన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలదు. తర్వాత స్థిరత్వం, తర్వాత పట్టుదల. దానికొక గోలు ఇస్తే, ఆ గోల్ నుంచి డీవియేట్ అవ్వకుండా, ఆ గోలు వైపే స్థిరంగా ఒకే రకమైన స్పీడులో వెళ్ళగలిగిన శక్తి
ఏనుగుకుందుట. ఆ మధ్యలో ఏ ఇబ్బందులు వచ్చినా, అబ్స్టకిల్స్ ఏ వచ్చినా కూడా వాటిల్ని ఎదుర్కొని పట్టుదలగా ఆ గోల్ వైపుకి వెళ్ళగలిగిన శక్తి, ఈ స్థిరత్వము ఏనుగుకుందిట. తర్వాత ఒక లీడర్షిప్. ఆ లీడర్షిప్ అంటే ఏనుగు ఒక లీడర్షిప్ తీసుకుంటే దాని గ్రూప్‌నన్నిటిని కూడా శ్రద్ధగా ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళగలదు. ఆ స్థిరమైన లక్ష్యాన్ని అంటే ఆ క్వాలిటీ. కాబట్టి మనలో కూడా అటువంటి ఆ గజేంద్ర చమత్క్రియాం అనే దానిలో మాటలో ఇప్పుడు మనం కూడా సంపాదించుకోవాల్సిన లక్షణాలేమిటి? స్థిరమైన పురోగతి అంటే ప్రోగ్రెస్. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుని మనం సాధన చేస్తున్నామంటే అందులో ఒక ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ చాలా కంటిన్యూయస్ ప్రోగ్రెస్. ఒకరోజు ఎక్కువ చేసి, ఒకరోజు తక్కువ చేసి, ఒకరోజు మానేసి అలా కాకుండా ఎప్పుడూ ఒక స్థిరమైన ఒక ప్రోగ్రెస్. తర్వాత మూలానికి సంబంధించి మూలం. ఈ మూలం ఏమిటి? వినాయకుడు. మన మూలాధారానికి అధినేత వినాయకుడు. అంటే గజేంద్రుడు. అలాగా వినాయకుడు మూలానికి కూడా సంబంధం. అంటే మూలాలతో సంబంధం. మన మూలాధారంతో సంబంధం. మన ఆలోచనల మూలాలకి సంబంధం. ఇవన్నీ కూడా తర్వాత ఒక పెద్దలని గౌరవించే ఒక శక్తి. అంటే మన మూలాలు అంటే ఏమిటి? మన రూట్స్. ఆ రూట్స్‌తో కనెక్టెడ్ మన యాన్సెస్టర్స్. వాళ్ళ వాళ్ళని రెస్పెక్ట్ చేయడం గాని, తర్వాత అంటే ఒక నాయకత్వం తీసుకోవడం, లీడర్‌షిప్ తీసుకోవడం. ఇవన్నిటికి కూడా ఏనుగు సూచిస్తుందనమాట. ఇవన్నీ లక్షణాలు దానికి ఆ ఏనుగుకి ఉన్నాయి. అటువంటి ఆ లక్షణాలన్నీ ఈ గజేంద్ర చమత్క్రియాంలో వచ్చాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఏనుగుకి? అమ్మవారి అనుగ్రహంతో వచ్చాయి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనం చెప్పుకుంటున్నామంటే ఒక ఏనుగు సంబంధంగా ఒక మాటతో మనం ఆ ఈ ఏనుగులో ఉన్న లక్షణాలన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ ఒక సాధకుడు పొందాలి. ఒక సాధనా మార్గంలో ఉన్న ఒక సాధకుడికి ఈ అంటే ఒక చమత్క్రియం అంటే అందులో ఆ నడకలో ఉన్న ఆ చమత్కారం ఏమిటి? ఆహ్, అంటే నడకలో ఏమేమి పొందాలి? అది పొందిన తర్వాత ఆ సాధన ప్రతిఫలం ఏమిటి? అదే మహేశాన ప్రాంఛః సుకృత విభవాః. అటువంటి సుకృతాల జాబితాలోకి ఆ సాధకుడు వెళ్ళగలుగుతాడని. తర్వాత వినాయకుడు ఈ ఏనుగు వినాయకుడికి కూడా ఒక ప్రతీకగా మన వినాయకుడి మొహం ఏనుగు మొహమే కాబట్టి అది గణేశుడు అబ్స్టకిల్ రిమూవరు. అంతే కదా! ఆయన్ని మనం ప్రార్థన చేస్తే ఏమిటి? అన్నీ మనకున్న అడ్డంకులన్నీ తీర్చేసి, మనం చేసే పనులలో ఒక సాఫల్యాన్ని ప్రసాదించమని, ఒక కొత్త బిగినింగు మనకి చేయించమని, ఇంత మటుకు ఉన్న ఏ ఇబ్బందులనైనా పోగొట్టమని మనం ఒక వినాయకుడిని ప్రార్థన చేస్తాం. ఆ ఏనుగు ముఖం కలిగిన వినాయకుడిని. ఆ ఏనుగు ముఖం వినాయకుడికి పెట్టడంలో అర్థం ఇదే. అంటే ఆయనే భారతం రాశాడు. వ్యాసుడు చెప్తున్నప్పుడు అంత ఫాస్ట్‌గా రాయగలిగాడు? అంటే అంత మెమరీ పవరు ఉంది కాబట్టి, విన్నది విన్నట్టుగా చేయగలిగిన శక్తి ఉంది కాబట్టి, ఏనుగుకి అటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ వినాయకుడికి ఆ గజేంద్ర ఇది ఇచ్చి. తర్వాత మహాలక్ష్మికి కూడా ఆవిడ దగ్గర ఏనుగులుంటాయి. తొండం ఎత్తి ఒక పూర్ణకుంభం పట్టుకుని ఉన్న ఏనుగులు కనబడతాయి. అంటే వైభవానికి ప్రతీక అన్నమాట ఏనుగులు. అటువంటి ఒక పూర్ణకుంభం పట్టుకుని ఉన్న ఏనుగులు వైభవానికి, ఆ తొండం ఎత్తి ఉన్న ఏనుగులు వైభవానికి ప్రతీక. అదృష్టానికి ప్రతీక. అటువంటి ఆ ఏనుగు సంపద, సమృద్ధి, గౌరవం
వీటన్నిటికీ కూడా ఏనుగు ప్రతీక. అటువంటి ఏనుగుని ఆ మనకి చెప్తూ గజేంద్ర చమత్క్రియాం అని చెప్తూ అటువంటి ఆ ఏనుగు యొక్క గొప్పతనాన్ని ఆవిడ అమ్మవారి గజ గమనంలో చూపిస్తూ ఆవిడ నడక ఎలా ఉంది, ఆ నడత మనం ఎలా సంపాదించుకోవాలి, మరకత రుచో ఒకటి, ఆ మరకత మాణిక్యానికి ఉన్న ఆ గొప్పతనం ఏమిటి, అలాగే ఆవిడ నడకలో ఉన్న ఆ నడకలో ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి, ఇవన్నీ మనకి చెప్తూ ఘన స్తననమృత పోషణ భారం వహించిన గొప్ప మాతృత్వం కలిగిన తల్లి. ఇన్ని సాధనలో ముందరికి వెళ్తున్నప్పుడు పోషణ భారం వహిస్తుంది ఆవిడ. ఏ రకమైన పోషణ అయినా, మానసికమైన, శారీరకమైన ఏ రకమైన ఇబ్బంది వచ్చినా దాన్ని పోగొట్టి పోషించే తల్లి. ఆలోచనలని, సరైన ఆలోచనల్ని ప్రసాదించి, ఆ ఆలోచనలతో పునరుజ్జీవనం మరకతానికి చెప్పుకున్నాం. అది అంటే ఒక ఇప్పటిదాకా ఉన్న ఆలోచన విధానం వేరు. ఇక్కడ నుంచి ఆ ఆలోచన విధానం వేరు. వచ్చిన ఆలోచనలను కూడా చాలా ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగిన శక్తి. ఇవన్నీ కూడా మరకతానికి ఉన్నాయి. ఒక్కొక్క కొత్త విషయాన్ని మనం విన్నప్పుడు దాన్ని ఆకలింపు చేసుకోవడం వేరు, దాన్ని ప్రాక్టీస్ చేయడం వేరు. ప్రాక్టీస్ చేయడానికి అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. వెంటనే ఏ రకమైన లోపల నుంచి ఒక వ్యతిరేకత లేకుండా దాన్ని ఇలా ఈజీగా ఫ్లోయింగ్ నీ నీటి విధానం అన్నమాట. నీరు ఎలాగైతే దారి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుందో అలాగా అటువంటి ముందుకు చొచ్చుకుపోగలిగిన ఒక ఆలోచన విధానం, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ కూడా మరకతానికి ఉంటే ఆ స్థిరత్వము, తర్వాత బలము, ఆలోచన బలము, నిదానము, ఒక సూటిగా ఒక గురి వైపుకి ప్రయాణించే ఒక శక్తి, ఎమోషనల్ బ్యాలెన్స్, ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా, అంటే ఏవో వస్తూ ఉంటాయి జీవితంలో రకరకాల ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన వాటిల్ని కూడా తొందరగా బయట పడగలిగిన ఒక శక్తి. ఇవన్నీ కూడా ఆవిడని నమ్ముకున్నప్పుడు వస్తాయి. ఆ జీవికి ఆ సాధనలో ఇవన్నీ ప్రసాదింపబడతాయి. ఆ జీవితం ఎంత సుగమం అయిపోతుంది. సాధారణంగా చాలా తేలికగా నడిచిపోగలిగిన ఒక శక్తిని ఈ గజేంద్ర చమత్క్రియాం అనే మాటతో మనకి చెప్తూ మహేశాన అన్నారు. అది కూడా ఆ 31 శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ మహేశ్వరుడు అంటే సృష్టి స్థితి లయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఆయనది లయం. ఆయన ఆ చేయవలసిన పని. లయం అంటే ఏమిటి? అంటే పూర్తిగా ఆ నిర్మూలనం కాదు. ఒక మార్పు, ఒక మంచి మార్పు కోసం ఈ జీవిలో చేసే కొన్ని మార్పులనమాట. అది లయం అంటే. అటువంటి ఒక గొప్ప మార్పుని ఇచ్చి జీవికి మంచి వైపుకి మళ్ళించగలిగిన శక్తి మహేశ్వరుడిది. ఆది యోగి ఆయన. అంటే ఆయన ఆ సాధనతోటే, ఆ యోగనిష్టతోనే ఆ అమ్మవారిని పొందగలిగిన శక్తిమంతుడు ఆయన. అటువంటి ఆ శక్తిని పొందిన మహేశ్వరుడిలాగా, అటువంటి ఆ సాధకుడు, అటువంటి సుకృత విభవాహ. ఏ సుకృత విభవాహ? ప్రాంత్యః. ఎంతకాలం నుంచో చేస్తున్న సుకృత విభవాలు. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఇవాళ చేస్తే రేపటి కోసం చూడగలిగిన, అంటే ఇలా జిఫీలో అయిపోవాలనే ఇది సాధారణంగా మనిషికి ఉండే ఒక ఆత్రం. నేను ఎప్పటినుంచో చేస్తున్నానండి. నేను అనుకున్న పనులు జరగటం లేదు. నేను ఎంత చేస్తున్నాను అంటే ఒక ఫలాపేక్షతోటి జీవి ఎప్పుడూ ప్రయాణం ముడిపడి ఉంటుంది. ఏదో ఒకటి కావాలి.
కావాల్సిన దాని కోసమే ఒక ఆశతోనే జీవి ఒక ప్రయాణం మొదలు పెడతాడు. ఆ మొదలుపెట్టినప్పుడు చేసిన ఏదైనా సరే దానికి నాకింకా నా చేసిన సుకృతాలు సరిపోలేదన్నమాట అనే భావం జీవికుండదు. నేనెంతో చేస్తున్నాను, కానీ నాకవ్వలేదు. నేను ఈ రకమైన ఈ వ్యాకులత మనసులో ఉండే ఒక అవన్నీ కూడా పోగొట్టేది అమ్మవారి అనుగ్రహం. కాబట్టి అటువంటి కరుణ అందులో మనకదే ప్రాంత్యః సుకృత విభవాః ఎవరికీ మహేశానాః ఆయన యొక్క ప్రాంత్యః సుకృత విభవాః ఆయనకే ఎప్పటివో కలిస్తే అమ్మవారి కటాక్షం అయిందని చెప్తున్నారు. మహేశ్వరుడు అంటే దేవతలకి సుకృతాలే ఉంటాయి. సుమనస్సులు అంటారు వాళ్ళని అందుకే. వాళ్ళకి దుష్కర్మలు లేవు, దుష్కృతాలు లేవు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకి ఏ శక్తి కలిగినా వాళ్ళ ఆలోచన ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ శక్తి అనే భావమే ఉంటుంది గానీ, అందుకే వాళ్ళు దేవతలు. వాళ్ళ శక్తి మొత్తం ప్రపంచానికి వాళ్ళు అంకితం చేస్తారు. అదే మనిషి నాకొక శక్తి వస్తే ఈ శక్తిని నేనెలా ఉపయోగించుకోవాలి? దీనివల్ల నేనెలా ఎదగాలి? ఇది మనిషి. కాబట్టి మనిషికి, దేవతకి ఉండే తేడా ఏమిటంటే ఆ సుమనస్సు. మంచి మనసు. అదే మన గురువులందరూ ఉంటారు. వాళ్ళు అన్నీ అందరికీ పంచేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమి ఉంచుకోరు. కానీ వాళ్ళు కూడా సుమనస్సులే. అటువంటి ఆ గొప్ప ఆలోచనా విధానాన్ని అమ్మవారి యొక్క ధ్యానం ప్రసాదిస్తుంది. ఆ కాంచీవతంస ధురంధరాః. వతంసము అంటే శిరస్సు పైన ఉన్న కిరీటం మీద ఉన్న ఒక అలంకారం. అటువంటి అంటే కంచి నగరానికి ఆవిడ ఒక శిరోభూషణం. ఆ శిరోభూషణము ధురంధరాః అంటే ఎంత గొప్ప భారాన్నైనా స్వీకరించగలిగిన గొప్ప తల్లి. అటువంటి ఆవిడ తదాను నయనయుగళీమాస్మాకీనం తదాను ఫలే గ్రహీం మాకెప్పుడు ప్రసాదిస్తుంది? ఈ రూపం మాకెప్పుడు సాక్షాత్కారం అవుతుంది? మాకు ఈ గజగామినిగా ఉండి మరకతరుసులతో వెలిగిపోతున్న ఆ తల్లి స్తనభారంతో వంగి అంటే నా వైపుకి ఇలా వంగి ఉన్న తల్లి. మీరు భావన చేసుకోండి ఆవిడ మన ముందర నుండి మన వైపుకి ఇలా వంగి ఏం కావాలి నీకని అన్నట్టు అడుగుతున్నట్టు ఒక ఆ భావన ఆ పోస్చరు మనం ధారణ చేసుకుంటే అంటే ఒక ధ్యానం చేసుకుంటే ఎంత అద్భుతం. అటువంటి ఆ భావన వారు చూశారు ఆ రూపాన్ని. వాళ్ళు ఆ అమ్మవారి సాక్షాత్కారం చేసుకోగలిగిన వాళ్ళు. మనం కనీసం ఊహ చేసి, ఆ ఊహతో అయినా ఆ ఆనందాన్ని పొందగలిగిన శక్తి మనకి ఈ పద్యాల భావాలతోటి ప్రసాదించారు. ఈ భావంలో మనకు చెప్తూ అన్నీ అటువంటి సుకృత విభవాలు పొందు పొంది ఆ మరకత రుచులతో వెలిగిపోతున్న ఆ గజగామినిని నువ్వు ఆ సాక్షాత్కారం చేసుకో అని మనకి చెప్తున్నారు ఇందులో. అంటే ఒక స్పిరిచువల్ గా అంటే గజగమనం ఒక ఏనుగుకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది? ఈ ఏనుగుని అమ్మవారి యొక్క ఏనుగు నడకతో అమ్మవారి నడకని ఎందుకు పోల్చారు? అసలు ఏనుగుని ఎందుకు తలుచుకోవాలి? ఇవన్నీ కూడా ఈ పద్యంలో మనకి చెప్తుంటే మన ధర్మంలో అదే అలాగా ప్రతి జీవిలో కూడా ఒక గొప్ప లక్షణాలని తెలుసుకుని చూడగల ఒక రాయి నుంచి ఒక మరకత రుచి అంటే ఒక మరకత రాయి మరకత మాణిక్యాల్లో ఉండే ఒక రాయి ఆ రాయిలో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయో అని చెప్తున్నారు. ఒక యానిమల్లో ఆ పశువులో ఉండే లక్షణాలు ఏంటి? ఒక జీవికి అంటే ఏదైనా ఎంత గొప్పతనం వాటికి ఆపాదించబడి ఉన్నది. ప్రతి జీవిలో ఉండే కొన్ని గొప్ప లక్షణాలను తెలుసుకుంటే, ఒక సాధనలో ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి అని మన ఒక హిందూ ధర్మంలో తప్ప ఇంకెక్కడా లేవు ఇటువంటి ఇంత గొప్ప విషయాలు.
చెప్పగలిగిన ఈ ధర్మం. అటువంటి ఈ 37వ శ్లోకంలో మనకి ఆ 2 పదాలే చాలా ముఖ్యమైనవి. మరకతరుచో ఒకటి, గజేంద్ర చమత్క్రియాం ఒకటి. ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన పదాలు. నయనయుగళీమాస్మాకీనాం కదాను ఫలే గ్రహీం విదధతి గతౌ వ్యాకుర్వాణ గజేంద్ర చమత్క్రియాం. మరకతరుచో మాహేశాన ఘనస్తననమృతాః సుకృత విభవాః ప్రాంచః కాంచీవతం సధురంధరాః.